సైబర్ నేరగాళ్లు ఎంతటి చిన్న అవకాశాన్ని కూడా భారీ మోసానికి ఎలా వాడుకుంటారో తెలియజేసే ఓ సంచలన కేసును హైదరాబాద్ సైబర్ క్రైమ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా ఛేదించారు. కేవలం ఒక ఆటో ప్రయాణంలో ఏర్పడిన పరిచయం ఏకంగా దేశవ్యాప్తంగా జరిగిన 24.10 కోట్ల సైబర్ మోసానికి మార్గం చూపింది. ఈ కేసులో సహకరించిన 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ బోడుపల్కు చెందిన పి జగదీష్ వృత్తిరీత్యా ఆటో డ్రైవర్. 2023 అక్టోబర్ నెలలో చిలకలగూడ వద్ద కన్నయ్య అనే ప్యాసింజర్ను ఎక్కించుకున్నాడు. అక్కడ మామూలు మాటల్లోనే ఆటో నడిపే జగదీష్తో మాట్లాడడం మొదలెట్టాడు. రోజు నీకు ఎంత ఆదాయం వస్తుంది, వచ్చే డబ్బులు మీకు సరిపోతున్నాయా అంటూ ప్రశ్నలు వేశాడు. దానికి అతడు కూడా సమాధానం చెప్పడం మొదలెట్టాడు. అలా ఆ సంభాషణల్లోనే ఆటో నడపడం ద్వారా వచ్చే రోజువారీ ఆదాయం 500 నుంచి 1500 కంటే ఎక్కువగా సంపాదించే అవకాశం ఇస్తారని జగదీష్కు తెలిపాడు, ఆకర్షించాడు. ఇలా చిలకలగూడ నుంచి బేగంపేట వరకు 6 కిలోమీటర్ల పాటు అతడు మాట్లాడుతూనే ఉన్నాడు. చివరకు బేగంపేట వద్ద దిగే సమయంలో కన్నయ్య అసలు ప్రతిపాదన పెట్టాడు. బ్యాంక్ ఖాతాను తెరిచి ఇస్తే ఒక్కో ఖాతాకు 15,000 కమిషన్ ఇస్తానని చెప్పాడు. తాను రాజస్థాన్కు చెందిన వాడినని, ఈ ఖాతాలు ఆన్లైన్ గేమింగ్ నిర్వహించే సంస్థలకు అవసరమని, ఇందులో ఎలాంటి మోసం రిస్క్ ఉండదని నమ్మబలికాడు. దానికతడు ఆ రోజు ఒప్పుకోలేదు. ఒకవేళ మీకు అవసరమనిపిస్తే ఫోన్ చేయమని ఫోన్ నంబర్లను మార్చుకున్నారు. నెల రోజుల తర్వాత కన్నయ్య మళ్లీ ఫోన్ చేసి సిమ్ కార్డు కూడా తామే ఇస్తామని, ఎలాంటి రిస్క్ ఉండదని భరోసా ఇచ్చాడు. డబ్బు త్వరగా వస్తుందని చెప్పాడు. దీనికి ఆశపడిన జగదీష్ ముందుగా తన ఆధార్ కార్డు ఉపయోగించి ఒక బ్యాంక్ ఖాతా తెరిచి దాని పాస్బుక్, చెక్ బుక్, డెబిట్, క్రెడిట్ కార్డులను కన్నయ్యకిచ్చాడు. వెంటనే 15,000 కమిషన్ రావడంతో జగదీష్ అతడిని నమ్మేశాడు. ఆ నమ్మకమే అతడి స్నేహితులకు కూడా చేర్పించింది. సునీల్ కుమార్, మణిదీప్, నిషాల్, బాలు, పవన్, ప్రవీణ్, రాజు నాయక్ వంటి వారితో కలిసి ఈ మోసానికి పెద్ద ఎత్తున విస్తరించాడు. వీరంతా కలిసి ఫెడరల్ బ్యాంక్, కర్ణాటక బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వంటి వివిధ బ్యాంకుల్లో ఏకంగా 117 ఖాతాలను తెరిపించారు. ఈ ఖాతాలన్నింటినీ రాజస్థాన్కు చెందిన కన్నయ్య, రమేష్, పూనం ముఠాకు కొరియర్ ద్వారా పంపారు. సిమ్ కార్డులు, ఈమెయిల్ చిరునామాలు కూడా రాజస్థాన్ ముఠా ఇచ్చినవే నమోదు చేయడం ద్వారా అసలు ఖాతాదారులు ఈ మోసంలో నేరుగా చిక్కుకోకుండా పన్నాగం పన్నారు. పోలీసుల దర్యాప్తులో ఈ 117 ఖాతాల్లో దేశవ్యాప్తంగా జరిగిన సైబర్ మోసాల ద్వారా 24.10 కోట్లు జమైనట్లు తేలింది.